అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో గౌరీ అనే మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. ₹1,00,000 అప్పుగా తీసుకున్న గౌరీ దంపతుల నుండి వడ్డీ పేరుతో ఇప్పటి వరకు ₹10 లక్షల వసూలు చేశారని, అప్పు పూర్తిగా తీర్చిన ఖాళీ చెక్కులు కోర్టులో వేసి వేధిస్తున్నారని ఆమె వాపోయారు. మంగళవారం మదనపల్లి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ లైంగిక వేధింపులకు, మానసిక శారీరక హింసకు గురవుతున్నట్లు తెలిపారు. వ్యభిచారం చేసి అప్పు తీర్పు లేకపోతే పెళ్లాం అంతమవుతుంది అంటూ బెదిరింపులు వస్తున్నాయని, సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసి ఫోటోలు పోస్టు చేసి పరువు తీస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, తాము చావే శరణ్యమని భావిస్తున్నామని గౌరీ కన్నీటి గాథను వెలుబుచ్చారు. వాళ్ళు మా కంప్లైంట్ పెడితే మమ్మల్ని పదే పోలీస్ స్టేషన్కి నువ్వు రామా అని పోలీసులు పిలుస్తున్నారే కానీ బయట మేము కేసు పెట్టినందుకు కాను మాకు ఎటువంటి చలనము లేదు. ఈ బండి అనురాధ అనే ఆవిడ మా ఇంటికి అర్ధరేతల్లో ఒకసారి ఇద్దరిని రౌడీలను తోడుకొని వచ్చి నా పైన చంపడానికి వచ్చి ఒక కంప్లైంట్ పెడితే దానికి గాను ఒక ఎఫ్ఐఆర్ రాపించుకొచ్చిన. అది పోయి ఈరోజు అన్ని వాళ్ళకి నేను డబ్బే బాకీ లేదు అయినా మా ఇంటికి వచ్చి అర్ధరేతల్లో ఇద్దరు గూండాలను తోడుకొని వచ్చి పొడసడానికి వచ్చారని కంప్లైంట్ పెడితే ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి రావడము, నన్ను ఆడంటే ఆడ బదనాం చేయడము, వాళ్ళ ఇంటే నాకు ఏట్ల కొట్టడం అలవాటే, నిన్ను అట్లా కొట్టి చంపేస్తానని బెదిరించడము, అలా హరాస్మెంట్. ఈమెతే అసలు ఈమెకు నాకు ఎటువంటి లావాదేవీ లేదు. ఈవిడ మేము ఎక్కడో గుడికి వెళ్తే సోషల్ మీడియాలో మా పేరు పెట్టి మా పరుగులు అన్నీ తీసేసి నాశనం చేసి నా భర్త నా కొడుకు నువ్వు చచ్చిపో, సూసైడ్ చేసుకొని చచ్చిపో, నేను వదిలేస్తానని నన్ను ఇంట్లో ఉండనివ్వడం లేదు, నన్ను బయట పంపిస్తున్నారు. ఈవిడ పైన మేము వెళ్ళి ఒక కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ తీసుకోలేదు పోలీసు వాళ్ళు, ఎటువంటి విచారణ చేయలేదు. 1 నెల రోజులైంది నేను కంప్లైంట్ పెట్టి, ఇంతవరకు స్పందన లేదు మాకు. తర్వాత ఈ ఏకాంబరం రెడ్డి పైన ఎన్ని కేసులు పెట్టామంటే అన్ని కేసులు, ఎన్నిసార్లు పేపర్లో వచ్చింది వీళ్ళ పైన, ఎవ్వరు పట్టించుకోవడం లేదు. వీళ్ళైతే ₹1,00,000 అప్పిచ్చి ₹10.5 లక్షలు నా దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ నేనే చిటీలు కట్టితే వాళ్ళ దగ్గర నా డబ్బులే 10 లక్షలు వాళ్ళ దగ్గర ఉండుకొని ఒక సెక్యూరిటీ కోసం ఒక చెక్ ఇస్తే నన్ను 10 లక్షలకు ఒక చెక్కు, 6 లక్షలకు ఒక చెక్కు వేసి నన్ను వాళ్ళ ఇంటికి రావడము, ఎలా పడితే అట్లా లాగడము, ఇది చేయడము. మేము చెప్పింది చెయ్యి, నాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ మా అప్పు రుణమాఫీ అవుతుంది, నువ్వు చెయ్యి, ఈ వర్క్ చెయ్యి, సెక్స్ వర్క్ చెయ్యి అని నన్ను ఫోర్స్ఫుల్ చేస్తున్నా.